ఫ్రెండ్స్ మన ఇంట్లో పవర్ సప్లై అవసరం ఉన్న చోట స్విచ్ బోర్డ్ అందుబాటులో లేదనుకోండి, అదేనండి మనం కొత్తగా ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ లేదా వాషింగ్ మిషన్ కానీ లేదా కంప్యూటర్ కానీ ఇటువంటివి ఏమైనా వస్తువులు కనుక కొనేటప్పుడు మనము అవి పెట్టాలనుకున్న చోట స్విచ్ బోర్డు కనుక అందుబాటులో లేకపోతే, అంటే వాటికి పవర్ సప్లై ఇవ్వడానికి సాకెట్ కనుక అందుబాటులో లేకపోతే మనం వేరే బోర్డు దగ్గర నుంచి సప్లై అయితే తీసుకొని ఇస్తూ ఉంటాము. దీనికోసమని ప్లెక్స్ బాక్సులు లేదా స్పైక్ గార్డులు కానీ ఇటువంటివి వినియోగిస్తూ ఉంటాము. ఈ ప్లెక్స్ బాక్స్ గురించి మనం ఎలక్ట్రికల్ షాప్ కనుక వెళ్తే వాళ్ళు లో కాస్ట్ నుండి హై కాస్ట్ వరకు చూపిస్తారు. అందులో కంపెనీలో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఏంటంటే తక్కువ రేటుకి దొరుకుతుంది కదా అని ఒక నాసి రకమైన ప్లెక్స్ బాక్స్ని తెచ్చుకొని పెట్టుకుంటారు. అది కొన్నాళ్ళు పోతే అది కాలిపోతుంది. ఆ సాకెట్లు కాలిపోవడం లేదా స్విచ్ పోవడం లేదంటే వైరు పోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. అలాగే కంప్యూటర్ ఉపయోగించే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సాకెట్లు అవసరం కాబట్టి ఒక స్పైక్ గార్డు వాళ్ళు కొనుక్కొని దాన్ని వినియోగిస్తుంటారు. అయితే ఈ స్పైక్ గార్డు కానీ ప్లెక్స్ బాక్సులు కానీ ఇందులో ఎక్కువగా యూనివర్సల్ సాకెట్లనే వినియోగిస్తూ ఉంటారు. అంటే యూనివర్సల్ సాకెట్లతోనే ఎక్కువగా సేల్ చేస్తుంటారు. మన నార్మల్ సాకెట్లో ఉండే హోల్స్ అన్నవి ఉండేటువంటి సాకెట్లు కొన్ని కంపెనీలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ మాత్రం యూనివర్సల్ సాకెట్లు మాత్రమే ఉంటాయి. అయితే నా ఉద్దేశం మేరకు ఏంటంటే ఆ యూనివర్సల్ సాకెట్లో యూనివర్సల్ ప్లగ్ టాపులు మాత్రమే పెడితే బాగుంటాయి. మనం ఇండియన్ ప్లగ్ టాపులు కనుక పెడితే అవేంటంటే కొన్నాళ్ళకు అక్కడ యూనివర్సల్ సాకెట్ మెల్ట్ అయిపోతుంది. మన స్విచ్ బోర్డులోన కూడా అంతే. యూనివర్సల్ సాకెట్ ఎందుకు, ఇతర కంట్రీల నుండి వచ్చినటువంటి ప్లగ్ టాప్లు అవి కొద్దిగా కాస్త భిన్నంగా ఉంటాయి కదా. మన ప్లగ్ టాపుల్లో రౌండ్గా ఉంటాయి, అవి కొద్దిగా స్క్వేర్ టైప్ ఉంటాయి. అటువంటివి ఆ సాకెట్లో పెడితే అవి కరెక్ట్గా వర్క్ అవుతాయి. ఆ సాకెట్లో మన ఇండియన్ ప్లగ్ టాపులు పెడితే అక్కడ మెల్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు వీడియోలో ఒక చిన్న ప్లెక్స్ బాక్స్ లేదా స్పైక్ గార్డ్ మీరు ఏదనుకోండి అది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. బేసిక్ నాలెడ్జ్, కనీస నాలెడ్జ్ లేకుండా ఇది చేసే ప్రయత్నం అయితే చేయకండి. ఇక ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ పెద్ద సేల్స్ నడుస్తాయి. అది మన దీపావళి ముందు. అవేంటంటే ఈ నెలలో 26 నుంచి మొదలవుతున్నాయి, అంటే 27 నుంచే మొదలవుతున్నాయి. అమెజాన్లో 26 అనేది ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఆ సేల్ నడుస్తుంది. సంవత్సరంలో ఎన్నో సేల్స్ వచ్చినప్పటికీ కూడా ఇది మాత్రం చాలా పెద్ద సేల్. దీంట్లో చాలా వస్తువులు చాలా తక్కువ రేటుకి కార్డు ద్వారా అలాగే డిస్కౌంట్ రూపంలో కూడా చాలా తక్కువ రేట్లకు దొరుకుతాయి. ఎవరైతే మొబైల్స్ కొనుక్కోవాలనుకుంటారో లేక ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైనా సరే కొనుక్కోవాలంటే ఇదే సరైన టైం. కాబట్టి వీటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉందని మీకు అందరికీ తెలుసు. ఆ ఛానల్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. అలాగే పక్కన క్యూఆర్ కోడ్ ఇస్తాను. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసైనా మీరు ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. ఈ ఛానల్లో కనుక జాయిన్ అయితే ఆ సేల్లో మీరు ఏవైనా కొనుక్కోవాలంటే ఇదే మంచి అవకాశం, కొనుక్కోవచ్చు. ఓకే, ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈ ఎక్స్టెన్షన్ బోర్డు తయారు చేయడానికి నేను 2 స్విచ్లు తీసుకున్నాను, 2 సాకెట్లను తీసుకున్నాను. స్విచ్ బోర్డుకు పవర్ సప్లై ఉందా లేదా అని తెలుసుకున్నట్టుకు ఒక ఇండికేటర్ని తీసుకున్నాను. అలాగే ఒక ఫ్యూజ్ కెరియర్ని తీసుకున్నాను. 6 హోల్స్ కలిగిన స్విచ్ బోర్డు అయితే తీసుకున్నాను. దీనికి ఇన్పుట్ సప్లై కోసం 1.5 స్క్వేర్ mm 3 కోర్ కేబుల్ని తీసుకున్నాను. మీరు 1 స్క్వేర్ కూడా తీసుకోవచ్చు. ఇది 1 మీటర్ లెంత్. అలాగే దీనికి ఒక 3 పిన్ టాప్ తీసుకున్నాను, కోనా కంపెనీది. ఇది 3 పిన్ టాప్. అలాగే దీనికి ఇంటర్నల్ కనెక్షన్లో ఇవ్వడం కోసం 1.0 స్క్వేర్ mm వైర్ని ఒక 2 ముక్కల్ని తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి ఎంత రేటు ఏంటన్నది నేను వీడియో చివరిలో చెప్తాను. మనం స్వంతంగా తయారు చేసుకునే వాటికి మనం ఈ స్విచ్ల కన్నా తక్కువ రేటువి వినియోగించుకోవచ్చు, లేదంటే కాస్త ఇంకా కాస్ట్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఇదే స్విచ్ బోర్డు కాకుండా మనకి జిఎంలో కానీ గోల్డ్ మెడల్లో కానీ సర్ఫేస్ బాక్సులు దొరుకుతుంటాయి. ఆ బాక్స్ తీసుకొని కవర్ ప్లేట్ మళ్ళీ విడిగా కొనుక్కొని అందులో కూడా ప్రెస్సింగ్ స్విచ్లను మనం వినియోగించి స్విచ్ బోర్డు తయారు చేసుకోవచ్చు. అవి ఇంకా కాస్ట్ అవుతాయి కాబట్టి నేను స్క్రూ టైపు స్విచ్లను తీసుకొని ఇందులో అన్ని స్క్రూతో బిగించి మీకు ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఎక్స్టెన్షన్ బోర్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ పైప్ ప్లేట్ ఇలా వెనక్కి తిప్పినట్లయితే ఇక్కడ స్విచ్ హోల్ ఉంది, అలాగే ఇక్కడ కూడా స్విచ్ హోల్ ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి చిన్న కటింగ్స్ ఉన్నాయి. ఇందులో మనం
ఈ 3 పిన్ షాకెట్లని బిగించుకోవచ్చు. ఈ స్విచ్ హోల్ ఉన్న దగ్గర ఇక్కడ ఎటువంటి కటింగ్స్ లేదు కదా, ఇక్కడ మాత్రం ఓన్లీ స్విచ్ మాత్రమే పెట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ కటింగ్స్ దగ్గర షాకెట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇందులో 4 షాకెట్లు మనం బిగించుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ గాడి దగ్గర మనం ఇది కట్ చేస్తే వెడల్పు హోల్ అవుతుంది, అందులో మనం ఇది పెట్టుకోవచ్చు. లేదంటే దాన్ని అలాగే ఉంచి మనం ఈ స్విచ్ హోల్ లాగా స్విచ్లని వినియోగించుకోవచ్చు. అంటే మన ప్రెస్సింగ్లోకి వెళ్ళినట్లయితే 1 మాడ్యులర్ అలాగే ఇవి 2 మాడ్యులర్ కింద ఉపయోగించుకోవడానికి వీలుగా వీళ్ళైతే తయారు చేసి మనకి ఇస్తున్నారు. హోల్స్ అన్నీ వాళ్ళే పెట్టించారు, మనం కేవలం వీటిలో బిగించడమే. ఇప్పుడు ఇవన్నీ ఫటాఫట్ బిగించేస్తాను. ఫ్రెండ్స్, నేను ఈ కవర్ ప్లేట్లో ఈ స్విచ్లన్నీ బిగించాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సాకెట్లు, అలాగే సాకెట్ల పక్కన 2 స్విచ్లు, అలాగే ఫ్యూజ్ కెరియర్, ఇండికేటర్, ఇక బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నాయి. మరి ఇవి ఎలా బిగించాలో మాకు చూపించలేదంటే అవన్నీ చూపిస్తే సమయం చాలా ఎక్కువ అవుతుంది, వీడియోలు ఎంత అవుతుంది. సో అందుకని బిగించి మరీ చూపిస్తున్నాను. ఏమీ లేదు, అన్ని హోల్స్ అన్నీ ఉన్నాయి, స్క్రూలు ఓపెన్ చేసి బిగించేస్తే సరిపోతుంది. ఈ సాకెట్ల దగ్గర మాత్రం చిన్న గాడి ఇచ్చారు కదా, ఇవి కటింగ్ ప్లేర్తో కాస్త కట్ చేసి, కటింగ్ ప్లేర్తో ఎలా అంటే విరిగిపోతుంది, అప్పుడు గాడి పెద్దదవుతుంది, అప్పుడు ఇవి బిగించేస్తే సరిపోతుంది. దీనికి కనెక్షన్లు మనం ఇవ్వాలి. ఫస్ట్ ఇందులో వైరింగ్ చేయాలి. చూడండి, ఇది 3 పిన్ షాకెట్, ఇది కూడా 3 పిన్ షాకెట్ లేదా 2-in-1 షాకెట్. ఇవి 2 స్విచ్లు, ఇది ఇండికేటర్, ఇది ఫ్యూజ్ కెరియర్. ప్రతిదానికి కూడా ఇన్పుట్ అలాగే అవుట్పుట్ 2 ఉంటాయి. ఈ 2 స్విచ్లకి కూడా ఈ 2 ఫోల్స్ ఉన్నాయి కదా టెర్మినల్స్, ఇక్కడ ఇన్పుట్ అనుకుంటే ఇక్కడ అవుట్పుట్, లేదా ఇక్కడ ఇన్పుట్ అనుకుంటే ఇక్కడ అవుట్పుట్. ఇండికేటర్కు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ 2 ఇవ్వాలి. అవుట్పుట్ అనేది లోపల నియోన్ ల్యాంప్ ఉంటుంది కదా, బల్బ్ ఉంటుంది, అది అవుట్పుట్గా ఉంటుంది. అవుట్పుట్ లైటింగ్ అయితే వస్తుంది. ఇక ఫ్యూజ్ కెరియర్కు దీనికి మాత్రం ఇన్పుట్ ఇక్కడ అనుకుంటే ఇక్కడ అవుట్పుట్, లేదా ఇక్కడ ఇన్పుట్ అనుకుంటే ఇక్కడ అవుట్పుట్. ఇకపోతే ఈ 2 షాకెట్లకి కూడా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది, ఒకవైపు ఎల్ అని, అలాగే ఇంకొక వైపు ఎన్ అని, అలాగే ఇక్కడ ఎర్త్ సింబల్ ఉంటుంది. ఈ పై 2 కూడా ఎర్త్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ 2 కూడా ఒకటి ఫేజ్ ఒకటి న్యూట్రల్. షాకెట్కి ఫేజ్ న్యూట్రల్ 2 ఇవ్వాలి, అలాగే ఇండికేటర్కి ఫేజ్ న్యూట్రల్ 2 ఇవ్వాలి. స్విచ్లకు ఈ ఫ్యూజ్ కెరియర్కి మాత్రం ఓన్లీ ఫేజ్ మాత్రమే రన్ అవుతుంది. ఇన్పుట్ ఇచ్చి అవతల అవుట్పుట్ అనేది తీసుకువెళ్ళాలి. రెడ్ కలర్ 1 స్క్వేర్ mm వైర్ని తీసుకున్నాను, స్లీవ్ తీసుకున్నాను. దీన్ని ఇలా ట్విస్ట్ చేసి ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఉంటేనే అది స్టిప్గా పడుతుంది. స్విచ్కి మనం ఫస్ట్ ఇన్పుట్ కింద అనుకుందాం, ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ వైర్ అనేది కలుపుదాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ స్విచ్కి కూడా ఇన్పుట్ అనేది ఇవ్వాలి. రెండిటికి ఇన్పుట్ ఒకటే, అంటే ఒక దగ్గర సప్లై ఇస్తే రెండిటికి కూడా వస్తుంది. మీకు అర్థం అవడం కోసం వైర్ కాస్త లూప్ పెట్టి ఇస్తున్నాను, లేదంటే నేను మామూలుగా స్పీడ్గా కనెక్షన్ ఇచ్చేస్తాను. ఇలా మనం ఒక లూప్ అయితే ఇచ్చాం. దీనికి ఇన్పుట్ సప్లై తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా దీనికి సప్లై ఇస్తే వచ్చేస్తుంది, కానీ మధ్యలో మనం ఫ్యూజ్ అనేది ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ ఫ్యూజ్ ద్వారా ఈ రెండిటికి మనం ఇవ్వాలి. కాబట్టి ఈ వైర్ సెంటర్లో ఇక్కడ కట్ చేస్తున్నాను. చూడండి, ఇటువైపు 2 స్విచ్లకు వెళ్ళినటువంటి ఇన్పుట్ వైర్లు కట్ చేశాను సెంటర్లో. ఈ రెండింటిని ఇలా నిలబెడుతున్నాను. ఈ ఫ్యూజ్కు కిందన అవుట్పుట్ అనమాట, ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్గా తీసుకుంటున్నాను. కాబట్టి కిందిన ఇన్పుట్లో ఇది కలుపుతున్నాను. ఫ్యూజ్కి అవుట్ అంటే ఫ్యూజ్కి ఇన్పుట్ ఇక్కడ ఫేజ్ ఇస్తే ఈ ఫేజ్ అనేది ఫ్యూజ్ ద్వారా ఈ టెర్మినల్కు వస్తుంది, దీని ద్వారా ఇక్కడకు ఈ స్విచ్కి వస్తుంది, అలాగే ఈ వైర్ ద్వారా ఈ స్విచ్కు వస్తుంది. అంటే ఈ 2 స్విచ్లకు ఇన్పుట్ ఇక్కడ ఫ్యూజ్ అవుట్పుట్ నుండి వస్తుందన్నమాట. మరి ఇండికేటర్ ఇక్కడ ఉంది కదా, ఇండికేటర్ కూడా పవర్ సప్లై రాగానే ఇది వెలగాలి కాబట్టి దీనికి కూడా ముందు ఫేజ్ అనేది ఇవ్వాలి. మరి ఇదంతా డైరెక్ట్ ఫేజ్ కాబట్టి ఈ ఫేజ్ని ఇక్కడ కూడా కలిపేద్దాం. దీన్ని మళ్ళీ 2 ముక్కలు చేస్తున్నాను, మీకు అర్థం అవడం కోసం ఇలా చేస్తున్నాను. నార్మల్గా అయితే నేను సెంటర్ స్లీవ్ తీసి దాన్ని ఫోల్డ్ చేసి అందులో పెడతాను, మీకు అర్థం అవడం కోసం ఇలా అయితే చేస్తున్నాను. చూడండి, ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఫ్యూజ్ నుండి అవుట్పుట్ ద్వారా స్విచ్కి వచ్చింది, ఇండికేటర్కి వచ్చింది, అలాగే మళ్ళీ స్విచ్కి వచ్చింది. అంటే ఇక్కడ ఫేజ్ కనుక మనం కనెక్ట్ చేసినట్లయితే ఫ్యూజ్ ద్వారా దీని నుంచి స్విచ్ల కనెక్ట్కి సప్లై
వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో పైకి అవుట్పుట్ వస్తుంది, లేదంటే స్విచ్ ఆఫ్లోనే ఉంటే ఇక్కడే సప్లై ఉంటుంది, ఈ పైకి అయితే రాదు. ఇక సాకెట్లు ఉన్నాయి కదా, ఇవి ఎదురు చూస్తున్నాయి, వీటికి మనం ఇప్పుడు కనెక్షన్లు ఇవ్వాలి. ఇప్పుడు ఈ సాకెట్కి ఫేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఎల్ అని ఎక్కడ ఉందో అక్కడ మనం కనెక్షన్ చేయాలి. ఇది మనం ఇప్పుడు ఇస్తున్నదంతా ఫేజ్ అండ్ ఇంకా న్యూట్రల్ మనం ముట్టుకోలేదు. ఇక్కడ మరి ఈ స్విచ్ ద్వారా ఇది కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఈ స్విచ్ అవుట్పుట్ పోల్ పైన ఉంది కదా, దానికి కలుపుతున్నాను. కరెక్ట్గా ఫోల్డ్ చేసి అందులో కరెక్ట్గా పెట్టి బిగించాలి. టైట్గా ఉండాలి, లూజ్ అనేది ఉండకూడదు. చూడండి, ఇప్పుడు స్విచ్ అవుట్పుట్ నుండి ఇక్కడ సాకెట్ ఎల్ ఉన్న టెర్మినల్ దగ్గర మనం కనెక్షన్ ఇచ్చాం. ఈ పోల్ దగ్గర అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫేజ్ మనం స్విచ్ ఆన్ చేయగానే ఈ పోల్కి వచ్చి ఈ వైర్ ద్వారా దీనికి సప్లై వచ్చేస్తుంది. అలాగే దీనికి కూడా ఇచ్చేద్దాం. ఓకే అండి, ఈ స్విచ్ అవుట్పుట్ ద్వారా దీనికి ఎల్ అని మెన్షన్ చేసిన పోల్ దగ్గర మనం ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఫేజ్ కనెక్షన్ అంతా ఇందులో ఇచ్చాం. ఇప్పుడు న్యూట్రల్ మొదలెడదాం. న్యూట్రల్కి ఏంటి, బ్లాక్ వైర్ కదా, బ్లాక్ వైర్ని ఇప్పుడు మొదలు పెడదాం. ముందు ఈ సాకెట్ ఎన్ అని ఉన్న చోట ఇక్కడ ఇస్తున్నాను, తర్వాత ఈ షాకెట్కి ఇస్తున్నాను. ఈ షాకెట్ ఎన్ అని ఉన్న చోట నుంచి ఇక్కడ ఎన్ అని చోట ఉన్న దగ్గర పోల్ దగ్గరకు రెండిటికి లూప్ చేసి ఇలా ఒక వైర్ కనెక్ట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ కనుక న్యూట్రల్ ఇచ్చేస్తే ఇక్కడ కూడా వచ్చేస్తుంది, ఇక్కడ కనుక న్యూట్రల్ ఇచ్చేస్తే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఈ ఇండికేటర్కు న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది వెలగాలంటే ఫేజ్ ఇచ్చాం, కిందన న్యూట్రల్ కూడా ఇవ్వాలి. కాబట్టి ఇదే వైర్ ద్వారా దానికి న్యూట్రల్ కనెక్షన్ అయితే ఇస్తున్నాను. వైర్ కాస్త పొడవైంది, నో ప్రాబ్లం. షాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇండికేటర్కి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. టోటల్గా ఇదంతా ఒకే కనెక్షన్ అనమాట. ఇక్కడ ఎక్కడ ఈ 3 చోట్ల ఎక్కడ న్యూట్రల్ ఇచ్చినా మొత్తం మూడింటికి కూడా డైరెక్ట్గా న్యూట్రల్ వెళ్ళిపోతుంది. సో ఇది. ఇకపోతే నెక్స్ట్ ఎర్త్ అవసరం అనుకోండి, ఈ పైపోల్కి మీరు ఎర్త్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఎర్త్ కూడా ఇచ్చేద్దాం. రెండిటికి కూడా ఎర్త్ కనెక్షన్ ఇచ్చాను ఒక వైర్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే దీనికి ఇన్పుట్ సప్లై ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ చూపించాను కదా మీకు 1.5 3 కోర్ కేబుల్ అని. మీరు నార్మల్గా 2 వైర్లు ఇచ్చుకోవచ్చు, లేదంటే 3 వైర్లు కూడా ఇవ్వచ్చు, వైర్స్ ఇవ్వచ్చు. నేనైతే కేబుల్ తీసుకున్నాను. ఇందులో వీళ్ళు ఏంటంటే రెడ్, ఎల్లో, బ్లూ వైర్లు ఇచ్చారు. అండ్ 3 ఫేజ్ సప్లై ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వైర్లు ఉన్నాయి. ఇందులో గ్రీన్ వైర్ అయితే లేదు. సో మనం ఏంటంటే గ్రీన్ వైర్కు ఎల్లో వైర్పై గ్రీన్ చార్లు ఉండే వైర్ ఉంటుంది కదా, ఆ విధంగా మనం అనుకొని ఈ ఎల్లో వైర్ని ఎర్త్ కింద ఉపయోగిద్దాం, ఈ రెడ్ వైర్ని ఫేజ్ కింద ఉపయోగిద్దాం, ఈ బ్లూ వైర్ని న్యూట్రల్ కింద బ్లాక్ అనుకొని వినియోగిద్దాం. ముందు ఫేజ్ వైరు ఇచ్చేద్దాం. ఫ్యూజ్కు ఇన్పుట్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ పై పోల్కి అన్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఫేజ్ కనెక్షన్ ఇచ్చాం. ఇక నెక్స్ట్ ఏంటంటే న్యూట్రల్ ఇవ్వాలి. ఇండికేటర్ పై పోల్ దగ్గర ఇచ్చేస్తున్నాను. ఫేజ్ న్యూట్రల్ రెండు ఇచ్చాం. చూడండి, బ్లాక్ వైర్ దగ్గర ఈ బ్లూ వైర్ కలిపాం, ఇక్కడ రెడ్ వైర్ కలిపేస్తాం. ఓకే, ఇప్పుడు ఎల్లో వైర్ ఏమిటి, మనం ఎర్త్ అనుకున్నాం కదా, ఈ ఎర్త్ కనెక్షన్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు లేదా ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎక్కడిచ్చినా రెండో వైపుకి వెళ్ళిపోతుంది కదా, సో ఇక్కడ ఇస్తున్నాను. ఓకే అండి, ఎర్త్ ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని తిరగేసి కాస్త అన్ని వైర్లు లూజ్గా ఉన్నాయి, నార్మల్గా అయితే అన్నీ దగ్గర పెట్టి ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బోర్డుకు ఈ బ్యాక్ సైడ్ ఉన్నదాన్ని ఇక్కడ చిన్న హోల్ చేశాను. ఈ హోల్లోంచి మనం ఈ కార్డ్ అన్నది బయటికి తీసుకువెళ్ళాలి. చూడండి, ఇలా బయటికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే మనం ఇది లాగేటప్పుడు లాక్కుండా ఉండడానికి లోపల టేప్ కానీ ట్యాగ్ కానీ వేసుకోవాలి. ఇది ముడి వేయడానికి అయితే అవదు, చాలామంది వైర్లు లోపల ముడి వేస్తుంటారు. ముడి వేయడం కన్నా ఇక్కడ వెళ్లకుండా ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సో నేను అలా పెట్టేస్తున్నాను, తర్వాత అవన్నీ చూసుకుంటాను నేను. ఓకే, జాగ్రత్తగా ఇలా పెట్టి ఈ పై ప్లేట్కు కింద బాక్స్కు స్క్రూలు వేసి బిగించేద్దాం. దీనికి పెద్ద టూల్స్ ఏమీ అవసరం లేదు. ఒక టెస్టరు, ఒక కటింగ్ ప్లేర్ ఉంటే సరిపోతుంది, లేదంటే ఇటువంటిది ఒక కట్ ఉంటే సరిపోతుంది, లేదు స్క్రూ డ్రైవరు అన్నీ ఉన్నాయంటే ఓకే, మన ఇష్టం. అంటే బేసిక్గా ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టాప్ బిగిద్దాం. దీనికి టాప్ అవసరం అంటే టాప్ బిగించుకోవచ్చు, లేదు 2 వైర్లు మేము వేరే చోట కలుపుకుంటామంటే కలుపుకోవచ్చు. అది మీ ఐడియా బట్టి ఉంటుంది. ఇది ఉంది కదా, దీన్ని ఇందులో పెట్టాలి, వెళ్ళట్లేదు. సో ఇది తర్వాత పెడదాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక అట్ట మొక్క ఉంది,
దీన్ని లూజ్ చేయాలి. ఇందులోంచి వైర్లు పెడితే అది మళ్ళీ తర్వాత టైట్ చేస్తే అది వైర్లను గట్టిగా పట్టుకుంటుంది. ఓకే, మనం ఫస్ట్ ఎల్లో వైర్ ఏదనుకున్నాం, ఎర్త్ అనుకున్నాం. సో ఎర్త్ అన్నది దీంట్లో పై పోల్కి ఇవ్వాలి. ఇక్కడ కూడా LN అని ఉంటుంది. అది ఎల్ ఉన్న చోట ఇక్కడ ఫేజ్ ఏదైతే ఏ వైర్ అయితే ఇచ్చామో, ఏ కలర్ వైర్ ఇచ్చామో అదేవిధంగా ఇక్కడ కూడా అదే కలర్ వైరు ఇవ్వాలి. బోర్డులో న్యూట్రల్ ఏ కలర్ వైర్ అయితే ఇచ్చామో ఇక్కడ కూడా ఈ N అని ఉన్న దగ్గర న్యూట్రల్ అదే కలర్ వైరు ఇవ్వాలి. ఇటుబట్టి అటు ఇటు మార్చకూడదు. ఒకవేళ ఫేజ్ కంట్రోల్ న్యూట్రల్ కంట్రోల్ ఫేజ్ అయింది అనుకోండి, స్విచ్ వేయకుండానే అవుట్పుట్లో ఫేజ్ వచ్చేస్తుంది. సో మనం వైర్లు అనేవి జాగ్రత్తగా కరెక్ట్గా ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇటువైపు బ్లూ వైర్ ఇచ్చాం. బ్లూ వైర్ బ్లాక్ కింద మనం న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చాం కదా అక్కడ. అలాగే ఇటువైపు బ్లూ వైర్ ఇచ్చాం, ఇటువైపు రెడ్ వైర్ ఇచ్చాం ఫేజ్. ఎల్లో వైరు పైన ఎర్త్ అనుకున్నాం కదా, ఎర్త్ కనెక్షన్ కింద ఇచ్చాం. ఇప్పుడు దీనిపై మూత వేసి బిగించేద్దాం. ఓకే, టాప్ బిగించడం జరిగిపోయింది. ఓకే, టోటల్గా మనకు ఒక ఎక్స్టెన్షన్ బోర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అదనంగా సాకెట్ కావాలనుకుంటే పెద్ద బోర్డు తీసుకొని ఈ కనెక్షన్ ఎలా ఇచ్చానో అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. కంపల్సరిగా చెక్ చేయాలి కదా, చెక్ చేద్దాం. ఓకే, ఇంకొక స్విచ్ బోర్డ్ తీసుకున్నాను. అందులో ఈ 3 పిన్ టాప్ పెడుతున్నాను. ఇంకా దీనికి ఫ్యూజ్ వేయలేదు, ఫ్యూజ్ వేసేద్దాం. దీనికి ఫ్యూజ్ ఏంటంటే 1.0 స్క్వేర్ mm వైర్ ఉంటుంది కదా, ఆ వైర్లో ఒక్క లీడ్ అంటే ఒక పోగు దీనికి వేసిస్తే సరిపోతుంది. అది 6 amps లోపు సరిపోతుంది. ఓకే, ఫ్యూజ్ వేసి ఫ్యూజ్ పెట్టేసాం. ఇప్పుడు ఏంటంటే సప్లై దీనికి ఇద్దాం. చూడండి, ఇండికేటర్ వెలిగింది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫేజ్ కంట్రోల్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి కనెక్షన్లను బట్టి ఈ సాకెట్కి ఇటువైపు సప్లై రావాలి, అలాగే ఇటువైపు సప్లై రావాలి. ఇటువైపు అయితే రాకూడదు. అది కూడా ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తేనే రావాలి. సో ముందు ఎంటీగా పెడదాం. చూడండి, టెస్టర్ వెలగలేదు, న్యూట్రల్లో కూడా వెలగలేదు. ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇక్కడ పెడదాం. చూడండి, ఇండికేటర్ వెలుగుతుంది, కనిపిస్తుందా? ఇటువైపు అయితే వెలగదు. చూడండి, స్విచ్ ఆఫ్ చేద్దాం. ఓకే, స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయింది. అలాగే ఇటువైపు కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, రెడీ. మనం ఇప్పుడు ఈ బల్బు పెట్టి చూద్దాం. చూడండి, బల్బు వెలిగింది, బల్బు ఆగిపోయింది. అలాగే ఇక్కడ కూడా చూడండి, బల్బు వెలిగింది. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇది చాలామందికి రికమెండ్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మొదటిసారి ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.